మొన్న ఈ మధ్య మనం పేషెంట్ బిల్లలు వేసుకుంటే కోపం వస్తుందా? కోపం రాకుండా ఉండడానికి ఏమైనా బిల్లలు ఉన్నాయా? లేకపోతే మనిషి బాగా ఆనందంగా ఉండడానికి ఏమైనా బిల్లలు ఉన్నాయా? లేకపోతే ఏడుస్తూ ఉంటాడండి, ఏడవకుండా ఉండడానికి ఏమైనా బిల్లలు ఉన్నాయా? ఇట్లాగ రకరకాల క్వశ్చన్లు అడిగారు ఈ మధ్య. మన దగ్గరకు వచ్చిన నా పేషెంట్లే అడిగారు. సో కోపం బిల్లల వల్ల వస్తుందా అంటే కోపం రాదు, కానీ హైపర్ యాక్టివిటీ, యాంగ్జైటీ, అంటే ఎక్కువసేపు నిలబడలేకపోవడం ఒకే చోట, ఇలా కొన్ని బిల్లలు వస్తుంది. ఉదాహరణకి లెవిట్రాస్టిమ్ ఉంటుంది, ఫిట్స్ సంబంధించిన టాబ్లెట్. అది వేసుకున్న వాళ్ళకి కొద్దిగా హైపర్ యాక్టివ్ గా ఉంటాం, ఊరకొరకనే కోపం రావడం, చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. బిహేవియరల్ మ్యానిఫెస్టేషన్స్ అంటాం. సో ఏదన్నా సన్నగా ఇంత ముందు లేని బిహేవియరల్ మ్యానిఫెస్టేషన్స్ కనుక ఇప్పుడు వస్తే మందుల వల్ల వచ్చిద్దా అంటే డెఫినెట్ గా మందులు వన్ ఆఫ్ ద డ్రగ్స్ అనేది వన్ ఆఫ్ ద కాజు. సో అంటే అదొకటే కాజు కాదు. ఉదాహరణకి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ లో కానీ చిన్న పిల్లల్లో కానీ కామన్ గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళిద్దరికి రెగ్యులేషన్ తక్కువగా ఉంటుంది, కంట్రోల్. అంటే వాళ్ళ చిన్న సోడియం కొద్ది దగ్గర కానీ వీళ్ళేమో అన్కాన్షియస్ అయిపోతా ఉంటారు, ఫిట్స్ వస్తూ ఉంటాయి, తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇంత ముందులాగా బిహేవ్ చేయకుండా వెరైటీగా బిహేవ్ చేస్తారు. ఇలా సన్నగా జరిగే వాటికి ఏదైనా డ్రగ్స్ వన్ ఆఫ్ ద కాదు. ఎవరన్నా సస్పిషన్ కనుక అనుకుంటే ఈ డ్రగ్స్ తీసుకుని కానీ డ్రగ్స్ ఆపి చూస్తే బాగుంటే ఈ డ్రగ్స్ వల్ల కావచ్చు. ఇలా ఈ డ్రగ్ లిస్ట్ లో న్యూరాలజీలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే న్యూరాలజీలో బిహేవియర్ కంట్రోల్ చేయడానికి ఇస్తాము, ఫిట్స్ కంట్రోల్ చేయడానికి ఇస్తాం కాబట్టి అది కొద్దిగా ఎక్కువైనా. ఉదాహరణకి పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్నారు, వాళ్ళు సిండోపా కొద్దిగా బాగుందని చెప్పి ఇంకొద్దిగా ఎక్కువ డోస్ వేసుకున్నారు అనుకోండి, చాలా వెరైటీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలానే ఫిట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ డోస్ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి నిద్ర వచ్చేసి అక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. అప్పుడు దాకా బాగున్న వాళ్ళు సడన్గా నడవలేక నీరసం వస్తుందంటే డ్రగ్స్ వల్లే అనుకొని ఫస్ట్ డ్రగ్స్ గురించి చూసుకున్న తర్వాతే మిగతాయి చూసుకోవడం చేసుకుంటే మంచిది. సో మా పేషెంట్లు నన్ను అడిగిన క్వశ్చన్ కి, డ్రగ్స్ వల్ల డెఫినెట్ గా కోపం వచ్చే డ్రగ్స్ అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కోపం అంటే ఇరిటబిలిటీ వల్ల రావచ్చు. అలానే నవ్విచ్చే డ్రగ్స్ ఉన్నాయా అంటే నవ్విచ్చే డ్రగ్స్ ఏమి ఉండవు, కానీ బట్ ఎప్పుడు హ్యాపీనెస్ ఎక్కువగా పెంచేవి అంటే హ్యాపీనెస్ అంటే ఎక్కువగా డిప్రెషన్ రాకుండా మూడ్ స్టెబిలైజర్స్ అయితే డ్రగ్స్ ఉన్నాయి. అటువంటి వేసుకుంటే ఒకవేళ నిజంగా బాధల్లో ఉన్నా వాళ్ళ బాధని మెదడుకి పోకుండా వాళ్ళ డిప్రెషన్ రాకుండా చేయడానికి అయితే డ్రగ్స్ ఉంటాయి. అలా అని చెప్పి వాడికి ఎడిక్షన్ కాకూడదు. అట్లనే సైకోట్రోపిక్ డ్రగ్స్ ఉంటాయి, చాలా మంది చూస్తాం, కెన్నాబిస్, ఇవన్నీ ఏంటంటే మూడు ఆల్టర్నేట్ జాతి ఒకేసారి ఫైర్ అయినట్టు, అలా డ్రగ్స్ కూడా ఉంటాయి. సో అందుకని డ్రగ్స్ అయితే ఉన్నాయి, కానీ వాటికి ఎడిక్షన్ అయ్యే పొటెన్షియల్ ఎక్కువ ఉండేది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలోనే అవసరమైన మేరకే వాటిని వాడాలి. సో కోపం తెప్పించే డ్రగ్స్ ఉంటాయి, బాధం తగ్గించే డ్రగ్స్ ఉంటాయి, ఎప్పుడు ఎలేషన్ మూడ్ లో చేసే డ్రగ్స్ కూడా ఉంటాయి. కానీ ఈ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఒకసారి తెలుసుకొని ఈ డ్రగ్ ఉపయోగపడిందని మీరు అలా ఉపయోగించుకుంటే దాంట్లో స్టెబిలైజేషన్ నుంచి ఉన్న కొద్ది డోస్ పెరిగిపోయి ఎక్కువ తీసుకొని దానికి అలవాటు అయిపోతారు. చివరికి డ్రగ్ సీకింగ్ బిహేవియర్ వచ్చి ఆ డ్రగ్ లేకపోతే నేను ఉండలేను అన్నట్టు అవుతారు. అలా కాకుండా ఉండడానికే డాక్టర్ని సంపాదించి మీరు నిర్ణయం తీసుకోండి. సో మీరు అడిగిన క్వశ్చన్లకి మూడింటికి ఆన్సర్ దీంట్లో జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.